హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో నుంచి బియాండ్ ఈవిల్ అనే ఒక థ్రిల్లర్ కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇదివరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మౌస్ అనే థ్రిల్లర్ కొరియన్ డ్రామాని చూశారు కదా, అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో ఈ కే డ్రామా కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీలో ఎవరైనా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మౌస్ కొరియన్ డ్రామాని చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నా, చూసేయండి. ఇంకా ఈ బియాండ్ ఈవిల్ సిరీస్ విషయానికి వస్తే ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క క్వశ్చన్ని రైజ్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్లో హంతకుడు వీడే అయి ఉంటాడు అని మనకు కన్ఫర్మ్ అయ్యేలోపు మళ్ళీ ఇంకొకరి మీద డౌట్ వస్తుంది. ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ నుంచి స్క్రీన్ ప్లే వరకు ప్రతిదీ టాప్ నాచ్ ఉంటుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బియాండ్ ఈవిల్ సిరీస్లోని ఫస్ట్ ఎపిసోడ్ అయిన ఏపియర్లో ఏం జరిగిందో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో అర్ధరాత్రి వేళ ఒక ఓల్డ్ మ్యాన్ కోసం అక్కడున్న ఫామ్లో వెతుకుతుంటారు జీహున్ అనే ఒక పోలీస్ ఆఫీసర్. అలా వెతుకుతుండగా ఏమవుతుందో ఏమో గానీ అతను గట్టిగా అరుస్తాడు. ఏమైంది జీహున్ అని మరొక పోలీస్ ఆఫీసర్ అడగ్గా, ఏమీ లేదు, కింద పడిపోయాను అని జీహున్ చెప్తాడు. అలా కింద పడిపోయిన జీహున్కి అక్కడున్న మట్టిలో ఏదో కనిపిస్తుంది. అది చూసి అతను షాక్ అయ్యి, ఆఫీసర్ డాంగ్, త్వరగా ఇక్కడికి రండి అని అరుస్తాడు. మళ్ళీ ఏమైందిరా, సరే టార్చ్ లైట్ పైకి ఆన్ చేసి పెట్టు, నువ్వు ఎక్కడున్నావో మాకు తెలుస్తుంది అని చెప్పి డాంగ్ అంటాడు. జీహున్ అలాగే చేస్తాడు. తర్వాత డాంగ్ జీహున్ దగ్గరికి వస్తే అక్కడున్న మట్టి వంక చూపిస్తాడు జీహున్. ఆ మట్టిలో ఒక డెడ్ బాడీ ఉంటుంది. కట్ చేస్తే 2000 అక్టోబర్ 14న ఏం జరిగిందో చూపిస్తారు. ఒక అతను చర్చికి కొన్ని ఫ్లవర్స్ని తీసుకురావడం చూపిస్తారు. అదే చర్చిలో పియానో ప్లే చేస్తున్న ఇయాన్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆమె దూరంగా ఉన్న తన మదర్తో ఏవో సైకిల్ చేసి మాట్లాడుతుంది. నీ జుట్టుపైన మట్టి ఉందంటమ్మా, నీ కూతురు చెప్తుంది, సరి చేసుకో, అయినా నువ్వు బాగా లక్కీ, నీకు మంచి కూతురు దొరికింది అని ఆ లేడీ యొక్క సిస్టర్ ఆమెతో అంటుంది. అవునవును నిజమే అని చెప్పి ఈవిడ మురిసిపోతుంది. కానీ నీ కూతురు మీకు మంచి పేరు తీసుకువస్తుంటే నీ కొడుకు మాత్రం నీ పేరు చెడగొడుతున్నాడు అని ఆమె అంటుంది. నా కొడుక, ఇప్పుడు ఆడేం చేశాడు అని ఆవిడ అడుగుతుంది. ఏం చేశాడా, ఇవాళ ఏంటి తన గ్రాండ్ మదర్ మెమోరియల్ ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ, వాడెక్కడున్నాడు, ఏదో క్లబ్లో కూర్చొని గిటార్ ప్లే చేస్తున్నాడేమో, లేదా ఎవరితోనైనా గొడవలు పడుతున్నాడేమో, అందుకే వాడు ఇక్కడికి వచ్చి ఉండడు అని ఆవిడ అంటుంది. సరే సరే ఉండు, వాడికి ఫోన్ చేస్తాను, వస్తాడులే అని ఈ లేడీ అంటుంది. తర్వాత తన కొడుక్కి కాల్ చేస్తే వాడు కాల్ లిఫ్ట్ చేయడు. వాడు ఒక కెఫేలో కూర్చొని గిటార్ ప్లే చేస్తూ సాంగ్ పాడుతూ కూర్చుంటాడు. పాడింది చాలు, ఇంకా ఆపేసి ఇంటికి వెళ్ళు అని ఆ కెఫేలో వర్క్ చేసే అమ్మాయి ఆ కుర్రాడితో అంటుంది. ఏ పాట నచ్చలేదా అని వాడు అడుగుతాడు. నువ్వు నచ్చలేదు, నువ్వు ఒక కాఫీ ఆర్డర్ చేసి గంటల గంటలు కూర్చొని ఇక్కడ గిటార్ వాయించుకుంటూ కూర్చుంటే ఇక్కడ మా పనులకి డిస్టర్బెన్స్. చూడు, ఇవాళ నాకు చాలా ఇంపార్టెంట్ రోజు, కాబట్టి నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ అమ్మాయి బాంగ్జూ అంటుంది. కొరియన్స్ కదా, పేర్లు కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. అసలు ఈ కెఫే ఓనర్కే ఇబ్బంది లేదు, మధ్యలో బోర్డు నీ పత్రం ఏంటి అని ఆ కుర్రాడు అంటాడు. రేయ్, నాతో సరిగ్గా మాట్లాడు, లేదంటే మర్యాద ఉండదు నీకు, నువ్వు ఇక్కడ పాడద్దు, బడిపో, అయినా నీకు నీ సిస్టర్కి ఎంత డిఫరెన్స్ ఉందో అని బాంగ్జూ అంటుంది. ఇప్పుడు ఏదో అన్నావేంటి అని చెప్పి ఆ కుర్రాడు బాంగ్జూ చేయి పట్టుకొని సీరియస్గా అడుగుతాడు. ఏంట్రోయ్, కొడతావే ఏంటి, ఇప్పుడు దమ్ముంటే కొట్టరా, తర్వాత నీ బాబు దగ్గరికి వెళ్ళి మ్యాటర్ సెటిల్ చేసుకుంటా అని బాంగ్జూ అంటుంది. నువ్వు చాలా లక్కీ, నేను లేడీస్ని కొట్టను, లేదంటే ఇప్పుడు ఇంకో రకంగా ఉండేది. సరే గాని రేపు నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఈ కుర్రాడు వాళ్ళ సిస్టర్ ఇయాన్ ఆ కుర్రాడికి మెసేజ్ చేస్తుంది. ఈ రోజైనా నైట్ ఇంటికి వస్తావా, లేదంటే డాడీ తిడతారు అని మెసేజ్ చేస్తుంది. ఆ కుర్రాడు వెంటనే రిప్లై ఇస్తాడు. నేను ఇంటికి రాను, వీలైతే నువ్వే బయటికి రా అని మెసేజ్ చేస్తాడు. దాంతో ఇయాన్ అక్కడి నుంచి ఇంటి బయటకు వస్తుంది. ఆ కుర్రాడు బయట ఎక్కడా లేకపోవడంతో ఆమె మరి కాస్త ముందుకు వెళ్తుంది. ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడే ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక ఫామ్లో నుంచి ఎవరియో అరుపులు వినిపిస్తాయి ఇయాన్కి. సడన్ గా స్ట్రీట్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. దాంతో ఒక్కసారిగా అక్కడంతా చీకటైపోతుంది. ఇయాన్కి భయమేసి అక్కడి నుంచి ముందుకు పరిగెడుతుంది. అదేదో వెనక్కి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, ముందుకెందుకు పరిగెట్టిందో మరి. కట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ఆ రోడ్డు పక్కనే ఉన్న ఫామ్లో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉంటుంది. ఆమె కాళ్ళు కట్టేసి ఉంటాయి, చేతి వేళ్ళు కట్ చేసినట్టు ఉంటాయి. ఆ రోజు మార్నింగే న్యూస్ పేపర్ తీసుకొద్దామని చెప్పి ఇంటి నుంచి బయటకు వస్తుంది ఆ కుర్రాడు వాళ్ళ మదర్. ఆ న్యూస్ పేపర్ తీసుకుని చదువుదాం అనుకుంటుంది. అప్పుడే అక్కడ పక్కనే ఉన్న గట్టుపైన వరుసగా పేర్చిన 10 చేతి వేళ్ళని చూస్తుంది. అది చూసి ఆమె ఒక్కసారిగా జడుచుకుంటుంది. ఆ వేళ్ళు తన కూతురు అని తెలిసి ఆమె నోటంట మాట రాదు. కట్ చేస్తే ఎపిసోడ్ టైటిల్ పడుతుంది, ఏపియర్. ఈ సంఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఆ టౌన్లో ఏం జరిగిందో చూపిస్తారు. ఆ టౌన్లో ఇంపార్టెంట్ ప్లేస్ అయిన మూంజూ గ్రాసరీ, అలాగే ఒక సెలూన్ని, ఒక బుచ్చర్ షాప్ని మనకి చూపిస్తారు. నెక్స్ట్ గెడ్డం గీసుకుంటున్న ఈ కథలో హీరో అయిన డాంగ్ని చూపిస్తారు. ఆ రోజు డేట్ అక్టోబర్ 11, 2020.
డాంగ్ రూమ్లో ఏవో మర్డర్స్కి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్, ఆర్టికల్స్ అన్నీ అతని వాల్కి అంటించుంటాయి. డాంగ్ రెడీ అయ్యి బయటికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో ఒక కుర్రాడు తన కారులో ఆ మూంజు టౌన్కి వస్తాడు. వస్తుండగా అక్కడున్న కొన్ని బ్యానర్స్ని చూస్తాడు. అందులో ఆ టౌన్ డెవలప్మెంట్కి సంబంధించిన మీటింగ్ బ్యానర్స్, అలాగే 20 ఏళ్ల క్రితం మిస్ అయిన ఇయాంగ్ మిస్సింగ్ బ్యానర్ చూస్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ ఊర్లో ఉన్న ఒక సెలూన్లో ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫీసర్ డాంగ్ అండ్ అతని టీం అక్కడికి వెళ్తారు. లోపలికి వెళ్తే అక్కడున్న లేడీస్ ఏదో ప్యాకెట్ బెట్టింగ్స్లో తేడాలు రావడంతో ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. డాంగ్ వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ తెలిసిందేగా లేడీస్ గొడవలు ఎలా ఉంటాయో. వాళ్ళ మధ్యలోకి వెళ్ళినందుకు వాళ్ళు డాంగ్ జుట్టు పట్టుకొని పక్కకు లాగేస్తారు. తర్వాత వాళ్ళు తాపీగా ఫైట్ చేసుకుంటారు. దాంతో డాంగ్కి టెంపర్ లూజ్ అయ్యి, చాలా ఆపండి ఇంకా, లేదంటే ఇప్పుడు మొత్తం అందరినీ తీసుకెళ్లి సెల్లో పడేస్తా. ఇప్పుడు మీ మీద ఒక ఇల్లీగల్ బెట్టింగ్ కేస్, ఇలా గొడవ పడినందుకు దుమ్మీ కేసు పడతాయి అని డాంగ్ అంటాడు. అది విని లేడీస్ షాక్ అయ్యి, ఇదేంటి, మేమేం చేసాం, ఏదో సరదాగా గొడవ పడ్డాం అంతేగా అని అంటారు. సరదానా, నా జుట్టు పట్టుకుని పక్కకి ఇడ్చేశారు, అది సరదానా, పదండి ఇంకా అని చెప్పి వాళ్ళందరినీ స్టేషన్కి తీసుకువెళ్తాడు. అందులో డాంగ్ కొలీగ్ అయిన మరొక పోలీస్ ఆఫీసర్ వైఫ్ కూడా ఉంటుంది. చీఫ్ వచ్చి, డాంగ్ ఇప్పుడు లేడీస్తో గొడవలు ఎందుకు, చిన్న చిన్న గొడవలే కదా, వదిలేయ్ అని అంటాడు. ఏంటి వదిలేసేది, వీళ్ళు ఆ సెలూన్లో పేకాట్లో బెట్టింగ్లో ఆడుతున్నారు, అడ్డొచ్చిన పోలీస్ ఆఫీసర్ని కొట్టారు అని డాంగ్ అంటాడు. ఆ బెట్టింగ్స్ అని ఒకటే గోల, ఎంతేంటి, ఒక 1000 రూపాయలు అంతే కదా, దీనికి అరెస్ట్ చేసేస్తారా అని చెప్పి ఆ సెలూన్ ఓనర్ అంటుంది. ఈరోజు 1000 రూపాయలు కావచ్చు, రేపు అదే 10,000 అవుద్ది, ఆ తర్వాత 1,00,000 రూపాయలు అవుద్ది, ఆ డబ్బులు పోతే ఎవరిస్తారు, కాబట్టి దీన్ని స్టార్టింగ్లోనే ఆపాలి అని డాంగ్ అంటాడు. ఇదిగో డాంగ్, మనకి ఎందుకు ఈ లేడీస్తో గొడవలు చెప్పు, పైగా అందులో నా వైఫ్ కూడా ఉంది, కాబట్టి నువ్వు కొంచెం కన్సిడర్ చేసి వదిలేస్తే అని తన కొలీగ్ అంటే, బొక్క వదిలేస్తాను, వీళ్ళు నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చారు, ఈ రోజు ఈ స్టేషన్ నుంచి ఒక్క లేడీ కూడా బయటకు పోదు, మధ్యలో వచ్చావంటే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను అని చెప్పి డాంగ్ అంటాడు. ఏంట్రా, నన్ను అరెస్ట్ చేస్తావా, చీఫ్ ఈ నన్ను అరెస్ట్ చేస్తాడంట అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ అరుస్తాడు. అలా స్టేషన్లో రచ్చ జరుగుతుండగా ఇందాక కారులో చూసిన కుర్రాడు అప్పుడే ఆ స్టేషన్కి వస్తాడు. ఎవరమ్మా నువ్వు అని చెప్పి చీఫ్ అతన్ని అడుగుతాడు. నా పేరు హ్యాన్, నేను ఈ స్టేషన్కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన పోలీస్ ఆఫీసర్ని అని హ్యాన్ చెప్తాడు. తర్వాత ఆ లేడీస్ని అక్కడి నుంచి పంపించేస్తారు. నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు హెడ్ క్వార్టర్స్ నుంచి నాకు మెయిల్ వచ్చింది, కానీ నీ ట్రాన్స్ఫర్ నోటీస్ ఎక్కడా లేదేంటి అని చీఫ్ అడుగుతాడు. అది రావడానికి ఇంకా టైం పడుతుందనే నేనే ముందుగా వచ్చేసాను అని హ్యాన్ అంటాడు. ఈ లోపుగా మిగిలిన పోలీసులు ఆ హ్యాన్ గురించి ఎంక్వైరీ చేయగా ఆ హ్యాన్ ఆ కంట్రీ డిప్యూటీ కమిషనర్ కివాన్ గారి కొడుకని తెలుస్తుంది. ఆయన ఇప్పుడు ఆ కంట్రీలోనే నెంబర్ 2 పొజిషన్లో ఉన్న కాప్ అని ఈ పోలీసులు మాట్లాడుకుంటారు. అది ఈ డాంగ్ వింటాడు. అప్పుడే ఒక వ్యక్తి స్టేషన్కి వచ్చి తన కొడుకు కనిపించడం లేదని మిస్సింగ్ రిపోర్ట్ రాయమంటాడు. మీ కొడుకు రోజు ఇంటికి వస్తాడా అని పోలీస్ ఆఫీసర్ అడగ్గా రోజు రాడని అతను చెప్తాడు. అయితే మిస్సింగ్ రిపోర్ట్ రాయలేం అని ఆ పోలీస్ ఆఫీసర్ అంటాడు. ఎందుకు అని అతను అడగ్గా, రోజు ఇంటికి రాడని మీరే చెప్తున్నారు కదా, ఇంకో 2-3 రోజులు వెయిట్ చేయండి, వాడే వచ్చేస్తాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటాడు. అప్పుడే టీవీలో ఒక మర్డర్ కేసు గురించి చెప్తుంటారు. ఆ కేసులో కూడా ముందుగా అమ్మాయి మిస్ అయింది, తర్వాత ఆమెను మర్డర్ చేశారని చెప్తారు. అదిగో చూసారా ఆ మర్డర్ కేసు, నా కొడుకును కూడా ఇలాగే ఎవరో కిడ్నాప్ చేశారు, తర్వాత చంపేస్తారేమో అని చెప్పి అతను మాట్లాడుతుంటే, ఏం మాట్లాడుతున్నారు సార్, ఆ కేసులో మిస్ అయింది ఒక అమ్మాయి, ఇక్కడ మీరు మీ అబ్బాయి గురించి చెప్తున్నారు అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. అంటే ఏంటి, అబ్బాయిలైతే వాళ్ళని ఎవరో మర్డర్ చేయరా, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వరా అని అతను అడుగుతాడు. అప్పుడే డాంగ్ అక్కడికి వస్తాడు. మీ అబ్బాయి పారిపోయాడని కంప్లైంట్ ఇవ్వండి అని డాంగ్ అంటాడు. పారిపోవడం ఏంటి, ఏ తమాషాగా ఉందా, మా అబ్బాయి కనిపించడం లేదు, అర్థం కావట్లేదా మీకు అని అతను అంటాడు. మీరు మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వలేరు, ఇక్కడే కాదు ఏ స్టేషన్లో కూడా మీరు అలా కంప్లైంట్ ఇవ్వలేరు, ఎందుకంటే అని చెప్పి డాంగ్ కొన్ని రూల్స్, కొన్ని సెక్షన్స్ గురించి అతనికి చెప్తాడు. మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మెంటల్ డిసార్డర్ ఉన్నా, ఆటిజం ఉన్నా, లేదా మెంటల్ స్టెబిలిటీ లేకపోయినా అలాంటి వాళ్ళకి మాత్రమే ముందుగా మేము మిస్సింగ్ రిపోర్ట్స్ అని రాస్తాం, లేదంటే వెంటనే రాయలేము, టైం పడుతుంది అని చెప్పి డాంగ్ అంటాడు. డాంగ్ అలా మాట్లాడుతుండగా హ్యాన్ డాంగ్ని గమనిస్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు నైట్ డాంగ్ రోడ్డుపై నడుస్తుండగా సడన్గా అతని కాలు నొప్పి వస్తుంది. అతను నడవలేక కుంటుతాడు. తర్వాత ఒక టాబ్లెట్ వేసుకుంటాడు, అంతా సెట్ అవుద్ది. ఆ టైంలో హ్యాన్ తన కారులో ఆ రోడ్ సైడ్ వెళ్తుంటాడు. అతను డాంగ్ని చూస్తాడు. ఈ ఆఫీసర్ డాంగ్కి లా గురించి బాగా తెలుసు అని అతను అనుకుంటాడు. హ్యాన్ ఆ రోడ్డుపై వెళ్తుండగా అతని కార్ నెంబర్ ప్లేట్ని చూస్తాడు డాంగ్. నెక్స్ట్ సీన్లో ఈ డాంగ్ అండ్ అతని కొలీగ్స్ ఒక హోటల్లో ఫుడ్ తింటుంటారు. వాళ్ళు ఎక్కువగా అక్కడే డిన్నర్ కోసం మీట్ అవుతుంటారు. ఆ షాప్ ఓనర్ అయిన జే వాళ్ళ కోసం మంచి ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. డాంగ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన పార్క్ కూడా అక్కడే ఉంటాడు. అండ్ ఇంకో ఫ్రెండ్ అయిన ఓజీ కూడా అప్పుడే అక్కడికి వస్తుంది. వీళ్ళందరూ పోలీస్ ఆఫీసర్లే.
మీకు తెలుసా ఇవాళ డాంగ్ 10 మంది లేడీస్ని ప్యాకెట్ కేసులో అరెస్ట్ చేశాడు అని చెప్పి జీహూన్ వాళ్ళతో అంటాడు. ఇందులో కొత్త ఏముంది, ఎప్పుడు ఇలాగే కదా చేస్తుంటాడు వీడు, చేసే పని ఒకటి దాని వెనకాల ఉన్న అర్థం ఇంకోటి అని చెప్పి ఓజీ అంటుంది. అవునా, అయితే మరి డాంగ్ ఎందుకని ఆ లేడీస్ని అరెస్ట్ చేసి ఉంటాడు అని చెప్పి జీహూన్ అడుగుతాడు. అప్పుడు ఆ హోటల్ ఓనర్ జే మాట్లాడుతూ, బహుశా ఆ సెలూన్ ఓనర్ వేరే టౌన్లో ఉన్న లేడీస్ని కూడా ఆ గ్యాంబ్లింగ్లో ఆడిస్తుంది కాబట్టి దానివల్ల ఈ టౌన్లో ఉన్న మిగిలిన లేడీస్కి ఇబ్బంది కలగకూడదనే వాళ్ళకి అలా బుద్ధి చెప్పాడేమో అని చెప్పి జే అంటుంది. అవునా, ఈ విషయం నాకు కూడా తెలీదే అని చెప్పి డాంగ్ అంటాడు. చాలే ఆపరాని నాటకాలు, ఎవరికి తెలీదు, కొత్తవాడి దగ్గర చూపించు నీ యాక్టింగ్ టాలెంట్, ఈజీగా నమ్మేస్తాడు అని చెప్పి పార్క్ అంటాడు. జీహున్, నీకు చాలాసార్లు చెప్పా నీ పార్ట్నర్ డాంగ్ పైన కంప్లైంట్స్ ఇవ్వద్దని చెప్పి ఓజీ జీహున్ని కొడుతుంది. ఎందుకు నా పార్ట్నర్ని కొడుతున్నావు అని చెప్పి డాంగ్ అడుగుతాడు. వీడి నీ పార్ట్నరే కాదు, నా బ్రదర్ కూడా అని చెప్పి ఓజీ అంటుంది. సో ఆ జీహున్ ఈ ఓజీ వాళ్ళ బ్రదర్ అనమాట. స్టేషన్కి కొత్త ఇన్స్పెక్టర్ వచ్చాడు. అతను డెప్యూటీ కమిషనర్ కీవాన్ కొడుకంట, చాలా స్టైల్గా ఉన్నాడు అని జీహున్ అంటాడు. తర్వాత ఆ డెప్యూటీ కమిషనర్ కీవాన్ని చూపిస్తారు. కీవాన్ అండ్ అతని కొడుకు ఆ ఇన్స్పెక్టర్ హ్యాన్ ఇద్దరు భోజనం చేస్తూ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అంత అవసరమా నీకు అని చెప్పి కీవాన్ అడుగుతాడు. అవసరమే అని చెప్పి హ్యాన్ అంటాడు. రీజన్ ఏంటో చెప్పలేదు అని కీవాన్ అడుగుతాడు. కానీ హ్యాన్ ఏం మాట్లాడ్డు. సరే అయితే ఒక 6 months అక్కడే వర్క్ చేయి, తర్వాత చూసుకుందాం అని కీవాన్ అంటాడు. 6 months తర్వాత మళ్ళీ నన్ను ఫారెన్ అఫైర్స్ డివిజన్లోకి తీసుకుంటారా అని చెప్పి హ్యాన్ అడుగుతాడు. పిచ్చా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ అలా తీసుకోరు అని కీవాన్ అంటాడు. సరే అని హ్యాన్ అంటాడు. నెక్స్ట్ సీన్లో హ్యాన్ తన కారులో నుంచి బయటికి దిగుతుంటే, నైస్ కార్, ఇలాంటి కార్ ఈ చుట్టుపక్కలే లేదు. సారీ, నేనెవరో మీకు చెప్పలేదు కదా, నా పేరు డాంగ్, మీరు కొత్తగా వచ్చిన స్టేషన్లోనే అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ని అని డాంగ్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తాడు. సారీ, నేనెవరికి షేక్ హ్యాండ్ ఇవ్వను, కావాలంటే వంగి నమస్తే చెప్తా అని చెప్పి హ్యాన్ అంటాడు. తర్వాత టీం మీటింగ్ జరుగుతుంది. చీఫ్ హ్యాన్కి డాంగ్ని పార్ట్నర్గా అసైన్ చేస్తాడు. తర్వాత డాంగ్ అండ్ హ్యాన్ ఇద్దరు పెట్రోలింగ్ చేస్తుంటారు. హ్యాన్కి అంతా నీట్గా ఉండాలి, లేదంటే అతను ఇబ్బంది పడతాడు. కార్ నీట్గా లేకపోవడంతో అతను ఆ కార్ లోపల తుడుస్తాడు. అవన్నీ డాంగ్ గమనిస్తాడు. అవును, కార్ నేను కదా డ్రైవ్ చేయాలి, నువ్వెందుకు డ్రైవ్ చేస్తున్నావు అని హ్యాన్ అడుగుతాడు. అంటే స్టీరింగ్ వెహికల్ అంత డర్టీగా ఉంది కదా, మీరు పట్టుకుంటారో లేదో అని డౌట్ వచ్చి నేనే డ్రైవ్ చేస్తున్నా అని డాంగ్ సెటర్ వేస్తాడు. అయినా మీ డ్రైవింగ్ చూసా, చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారు అని చెప్పి డాంగ్ అంటాడు. అవునా, ఆ విషయం నీకలా తెలుసు అని హ్యాన్ అడుగుతాడు. మీరు లాస్ట్ వీక్ ఈ టౌన్కి వచ్చినప్పుడు నైట్ టైం ఒక జంక్షన్ దగ్గర మీ కార్ని చూశాను. సిగ్నల్ పడగానే నువ్వు వెంటనే కార్ని టర్న్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయావు. ఇక్కడ చాలామంది ఓల్డ్ పీపుల్ ఉంటారు, అంత ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్పి డాంగ్ అంటాడు. నేనెప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయను అని చెప్పి హ్యాన్ అంటాడు. మీ కార్ నెంబర్ ప్లేట్ నాకు తెలుసు, ఆ రోజే నేను చూశాను. నాకు తెలిసి ఆ రోజు మీరు కూడా నన్ను చూసే ఉంటారు, కావాలంటే సెక్యూరిటీ ఫుటేజ్లో చెక్ చేద్దామా అని చెప్పి డాంగ్ అంటాడు. ఇన్స్పెక్టర్ హ్యాన్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చిన్న టౌన్, ఇక్కడ పెద్దగా సీక్రెట్స్ ఏమీ ఉండవు, మిమ్మల్ని ఎప్పుడూ ఎవరో ఒకరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు అని చెప్పి డాంగ్ అంటాడు. అప్పుడే డాంగ్ మొబైల్కి కాల్ వస్తుంది. అవునా, మేము దారిలోనే ఉన్నాం, అక్కడికి వెళ్తున్నాం అని చెప్పి డాంగ్ అంటాడు. మనకి ఒక మిస్సింగ్ రిపోర్ట్ వచ్చింది, వెంటనే వెళ్ళి వెతకాలి అని డాంగ్ అంటాడు. సరే, మరి నీ ఫోన్కి ఎందుకు కాల్ చేశారు, స్టేషన్ నెంబర్కి కాల్ చేయాలి కదా అని చెప్పి హ్యాన్ అడుగుతాడు. నా నెంబర్కి కాల్ చేస్తే మీకన్నా ప్రాబ్లమా, అయినా టైం లేదు, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి డాంగ్ కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. ఇందాకేదో అన్నావే, కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేయకూడదు అది ఇది అని చెప్పి హ్యాన్ సెటర్ వేస్తాడు. మనం వెతకాల్సింది 74 years ఓల్డ్ మ్యాన్, పేరు హ్యాచెల్. అతనికి డెమినేషియా ఉంది, ఎక్కువగా మర్చిపోతూ ఉంటాడు. నాకు తెలిసి అతను ఈ ఫీల్డ్స్లోనే ఉండి ఉంటాడు, పద వెతుకుదాం, నేను అటు సైడ్ చూసుకుంటా, నువ్వు ఇటు సైడ్ వెతుకు అని డాంగ్ అంటాడు. అతను ఇక్కడే ఉంటాడని నీకెలా తెలుసు, ఫస్ట్ సెక్యూరిటీ కెమెరాస్ చెక్ చేద్దాం అని చెప్పి హ్యాన్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, ఈ ఏరియాలో సెక్యూరిటీ కెమెరాసే ఉండవు, ఇంకా అంత డెవలప్ అవ్వలేదు, పద వెళ్ళి వెతకాలి అని డాంగ్ అంటాడు. హ్యాన్ అండ్ డాంగ్ ఆ ఫీల్డ్స్లో ఆ ఓల్డ్ మ్యాన్ హేచల్ కోసం వెతుకుతారు. అక్కడంతా బురదగా ఉండడంతో హ్యాన్ షూస్కి బురద అంటుకుంటుంది. చెప్పాగా మనోడికి నీట్నెస్ చాలా ఎక్కువ అని, అడ్జస్ట్ అవ్వడం కొద్దిగా కష్టం. హ్యాన్ అలా ఆ ఫీల్డ్స్లో వెతుకుతుండగా సడన్గా అతని సైడ్ ఏదో ఫాస్ట్గా వస్తున్నట్టు అవుతుంది. ఇన్స్పెక్టర్ డాంగ్, మీరు ఎక్కడున్నారు అని చెప్పి హ్యాన్ అరుస్తాడు. వెంటనే డాంగ్ వచ్చి హ్యాన్ని పక్కకు లాగి, ఏంటి అటు సైడ్ నుంచి అంత గాలి ఫోర్స్గా వస్తుంటే మీరు పక్కకు వెళ్ళడం మానేశారు, కొంచెం ఉంటే అవి తగిలి మీ ముఖం గీసుకుపోయేది తెలుసా అని చెప్పి డాంగ్ అంటాడు. అది గాలి అని నాకేం తెలుసు, ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ నాకన్నా ఎత్తుగా ఉన్నాయి, అసలు ఈ ఓల్డ్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడంటావా అని చెప్పి హ్యాన్ అడుగుతాడు. అప్పుడే ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడ కనిపిస్తాడు. హేచల్, ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పి డాంగ్ అడుగుతాడు. డాంగ్, నువ్వా, నా కూతురు కోసం వెతుకుతున్నా
ఆమె ఇంకా ఇంటికి రాలేదు, ఆమె కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి హేచల్ అంటాడు. అవునా, సరే పదండి ఇంటికి వెళ్దాం, ఈ లోపుగా వచ్చేస్తుందిలే అని చెప్పి డాంగ్ అంటాడు. అతనెవరు అని హేచల్ అడుగుతాడు. నేను కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ని అని చెప్పి హ్యాన్ చెప్తుంటే, ఏయ్ అలా చెప్పొద్దు అని చెప్పి డాంగ్ అంటాడు. ఏంటి పోలీసా, ఇక్కడికి ఎందుకు వచ్చారు, వెళ్ళిపో అని చెప్పి హేచల్ అక్కడి నుంచి పారిపోతాడు. డాంగ్ వెళ్ళి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడంతా బురదగా ఉండడంతో హ్యాన్ అతన్ని పట్టుకోకుండా ఆలోచిస్తాడు. ఏంటమ్మా, నేను ఇక్కడ నాగిన్ డ్యాన్స్ చేస్తున్నానా, వచ్చి అతన్ని పట్టుకో అని చెప్పి డాంగ్ అంటాడు. హ్యాన్ ఆ ఓల్డ్ మ్యాన్ కాళ్ళు పట్టుకోవడంతో అతని బాడీ అంతా కూడా బురద అంటుకుంటుంది. తర్వాత ఆ ఓల్డ్ మ్యాన్ని అతని ఇంటికి తీసుకువెళ్తాడు డాంగ్. బయట గేటుకున్న గడి లూజ్గా ఉండడంతో అతను తప్పించుకున్నాడు అని డాంగ్ ఆ ఇంటి లేడీతో చెప్తాడు. అక్టోబర్ వస్తే చాలు ఈ ముసలోడు ఇలాగే చేస్తుంటాడు అని ఆ లేడీ అంటుంది. సరే కొత్త గడి తీసుకుంటాను అని చెప్పి డాంగ్ అంటాడు. అదేదో ముందుగా చేయాల్సింది అని ఆ లేడీ డాంగ్ పై కసురుకుంటుంది. ఏంటి ఇవిడ ఎలా మాట్లాడుతుంది అని హ్యాన్ ఆశ్చర్యంగా ఆమె వంక చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు, నా మాట తీరు అలాగా ఉంటుంది అని చెప్పి ఆ లేడీ అంటుంది. సరే గాని ఈసారి మీకు ట్రబుల్ వస్తే పోలీస్ నెంబర్కి కాల్ చేయండి, డాంగ్ పర్సనల్ నెంబర్కి కాదు అని హ్యాన్ అంటాడు. అతను అలాగే అంటాడు కానీ మీరు నాకే కాల్ చేయండి అని చెప్పి డాంగ్ అంటాడు. ఇంకోసారి ఈయన ఎలా బయటికి వెళ్తే నర్సింగ్ హోమ్లో జాయిన్ చేస్తాను అని చెప్పి ఆ లేడీ డాంగ్తో అంటుంది. ఆవిడ వెళ్ళిపోయాక హ్యాన్ మాట్లాడుతూ, ఏంటిదంతా, ఆవిడ నీకు బాగా తెలుసా అలా మాట్లాడుతుంది అని చెప్పి హ్యాన్ అడుగుతాడు. మీ యూనిఫామ్కి బురద అంటుకున్నట్టుంది, పదండి వెళ్ళి కడుక్కుందాం అని చెప్పి డాంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యయ్యో పాపం ఫస్ట్ రోజే ఒంటికి బురద అంటుకున్నాదే అని చెప్పి ఒక ఆఫీసర్ హ్యాన్తో అంటాడు. యారా మీకెప్పుడు బురద అంటుకోలేదా, అయినా హ్యాన్కి డ్యూటీ కొత్త ఏం కాదు కదా, తన కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ని ఇలా చాలామంది ఇలా డ్యూటీ చేయడం చూసే ఉంటాడుగా అని చెప్పి చీఫ్ అంటాడు. సారీ నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు అని చెప్పి హ్యాన్ అంటాడు. ఎందుకో అని చీఫ్ అడుగుతాడు. చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాతో మంచిగా ఉండేవారు, నా మీద అవసరం లేని ప్రేమ ఎక్కువగా చూపించేవారు. ఎందుకంటే సొసైటీలో మా ఫాదర్ బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి, నాతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ఫేవర్స్ నేను చేస్తానని నాకు అది నచ్చేది కాదు, అందుకే నేను ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయను అని హ్యాన్ అంటాడు. అవును మరి నువ్వు ఫేవర్స్ చేయకపోతే వాళ్ళ పనులు ఆగిపోతాయి, ఒక విషయం చెప్పనా, నువ్వు నీ గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావు అని చెప్పి డాంగ్ అంటాడు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి హ్యాన్కి టీ ఇస్తాడు. హ్యాన్ అది వద్దంటాడు. ఏ టీ కూడా తాగవా అని చెప్పి చీఫ్ అడిగితే, నేను అందరూ వాడే ఐటమ్స్ని వాడను అని చెప్పి హ్యాన్ చెప్తాడు. నీకు మిసోఫోబియా ఉందా అని చెప్పి చీఫ్ అడుగుతాడు. అలాంటిదేమీ లేదు, నాకంతా నీట్గా క్లీన్గా ఉండాలి, లేదంటే అసలా పడదు అని హ్యాన్ అంటాడు. సరే మరి టీం మొత్తానికి డిన్నర్ పార్టీ ఇస్తున్నాను, ఈ దగ్గరలో జే హోటల్ ఉంది, అక్కడ ఫుడ్ బాగుంటుంది, నీట్గా కూడా ఉంటుంది, రావాలనుకుంటే రా అని చెప్పి చీఫ్ హ్యాన్తో అంటాడు. ఆ రోజు రాత్రి హ్యాన్ తన కార్ని ఆ జే హోటల్ ఎదురుగా పార్క్ చేసి లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాడు. అంతలో జే వచ్చి కార్ అక్కడ కాకుండా వేరే ప్లేస్లో పార్క్ చేయమంటుంది. సర్లే అని చెప్పి హ్యాన్ కార్ పార్క్ చేసి ఇష్టం లేకపోయినా చీఫ్ పిలవడంతో జే హోటల్కి వెళ్తాడు. ఓ హ్యాన్ వచ్చావా, రావనుకున్నా, రారా కూర్చో, ఇతను పార్క్, ఇతను జనరల్ అఫైర్స్ చీఫ్, పైగా డాంగ్ ఫ్రెండ్ కూడా అని పార్క్ని హ్యాన్కి పరిచయం చేస్తాడు చీఫ్. పార్క్ అతనికి షేక్ హ్యాండ్ ఇస్తే, తెలుసుగా మనోడు ఎలా హాయ్ చెప్తాడు, అవును డాంగ్ ఎక్కడా అని చీఫ్ హ్యాన్ని అడుగుతాడు. ఏమో ఎవరికి తెలుసు అని హ్యాన్ అంటాడు. అదేంటి నీ పార్ట్నర్ ఎక్కడున్నాడో కూడా నీకు తెలీదా అని చీఫ్ అడుగుతాడు. అప్పుడే అక్కడ జీహూన్ సిస్టర్ ఓజీ డాంగ్ కూడా అక్కడికి వస్తారు. తర్వాత అక్కడికి జిన్ అనే వ్యక్తి వస్తాడు. హ్యాన్ అతని పేరు జిన్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చీఫ్ అంటాడు. ఓహో అవునా, నమస్తే సార్ అని హ్యాన్ అంటాడు. ఇంతకీ ఎవరైనా అని హ్యాన్ అడుగుతాడు. ఈ జిన్ ఇక్కడున్న మయాంగ్ గ్రాసరీ షాప్ ఓనర్, ఈ టౌన్లో గ్రాసరీకి కావాల్సిన అన్ని వస్తువులు ఆయన దగ్గర దొరుకుతాయి బెస్ట్ క్వాలిటీలో అని చెప్పి చీఫ్ అంటాడు. ఏంటి గ్రాసరీ షాప్ ఓనరా, ఏంట్రా వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి హ్యాన్ అనుకుంటాడు. జిన్ మీరు వచ్చి కూర్చోండి అని చెప్పి చీఫ్ అంటాడు. వద్దు షాప్ దగ్గర ఎవరు లేరు అని చెప్పి జిన్ అంటాడు. అదేంటి మీ కూతురు మిన్ ఏమైంది అని చెప్పి చీఫ్ అడుగుతాడు. తనకి చాలా వర్క్ ఉంది, అసైన్మెంట్స్ చేయడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని చెప్పి జిన్ చెప్తాడు. నా పేరు ఓజీ, క్రైమ్ డిపార్ట్మెంట్ బ్రాంచ్, ఈ జీవాన్ నా బ్రదర్ అని చెప్పి ఓజీ హ్యాన్కి పరిచయం చేసుకుంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ హ్యాన్ ఫాదర్ కివాన్ గురించి టాపిక్ తీసుకొస్తారు. అది హ్యాన్కి నచ్చక అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఏంటి వెళ్ళిపోతున్నావా, చీఫ్కి చెప్పావా అని డాంగ్ హ్యాన్ని అడుగుతాడు. డాంగ్ ఆ ఓల్డ్ మ్యాన్ కోసం ఒక కొత్త గడి కొన్నాడని హ్యాన్కి తెలుస్తుంది. నేను ఇంతకుముందు నేను ఒక క్వశ్చన్ అడిగా, ఆన్సర్ చెప్పలేదు, ఆ లేడీ నీతో ఎందుకలా మాట్లాడింది అని హ్యాన్ అడుగుతాడు. నేను ఆ ఫ్యామిలీలో ఒకరిని చంపేశాను, అది ఎవరో కాదు వాళ్ళ కూతుర్నే అని డాంగ్ చెప్తాడు. ఎలా చంపావు అని హ్యాన్ అడుగుతాడు. దానికి డాంగ్ నవ్వి, ఏంటి నిజమని నమ్మేశావా, నేనేదో జోక్ చేశాను, నీకు ఫ్రెండ్స్ ఎందుకు లేరో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి డాంగ్ అంటాడు.
తర్వాత హ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హ్యాన్తో ప్రాసిక్యూటర్ వాన్ మాట్లాడుతూ, ఏరా నువ్వు కూడా అందరిలాగే చిన్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యో, ఫోన్లే ఎలా ఉంది వర్క్ అని అతను అడుగుతాడు. ఎటకారాలొద్దు, ఆ ఫైల్ ఇటుపు అని చెప్పి హ్యాన్ అడుగుతాడు. ఆ ఫారెన్ అఫైర్స్ డివిజన్ నుంచి ఈ ఫైల్ తేవడం అంత ఈజీ కాదు, ఏదో నీకోసం తెచ్చా అని చెప్పి వాన్ ఆ ఫైల్ని హ్యాన్కి ఇస్తాడు. ఆ ఫైల్లో కొంతమంది విక్టిమ్స్ యొక్క ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఉంటాయి. సీసాంగ్ కంపెనీ చైర్మన్ కూతురు త్వరలో ఇక్కడికి రాబోతుంది, ఆమె చాలా బాగుంటుంది, అందుకే మీ ఫాదర్తో మాట్లాడదాం అనుకుంటున్నా, ఏమంటావు అని చెప్పి వాన్ అడుగుతాడు. నువ్వు లాయర్వా పిల్లల బ్రోకర్వా, నాకు సంబంధాలు ఎందుకు చూస్తున్నావు అని చెప్పి హ్యాన్ అడుగుతాడు. నీకెవరు చూశారా బోడీ, ఆ అమ్మాయి గురించి చెప్పింది నీ గురించి కాదు నా కోసం అని చెప్పి వాన్ అంటాడు. అప్పుడు నువ్వు మాట్లాడాల్సింది మా ఫాదర్తో కాదు మీ ఫాదర్తో అని హ్యాన్ అంటాడు. అదేంటి అలా అంటావు, చిన్నప్పుడు నీకు ట్యూషన్ చెప్పడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఫాదర్కి నేను నచ్చి నా చదువు కోసం ఆయన చాలా మనీ ఇచ్చారు, అప్పుడే డిసైడ్ అయిపోయా ఆయన కూడా నాకు ఫాదర్ లాంటి వారే అని వాన్ అంటాడు. అవునా, ఫోన్లే వెళ్ళడుగు, ఓకే అంటాడేమో చూద్దాం అని చెప్పి హ్యాన్ వెళ్ళిపోతాడు. వాన్ అతన్ని ఆపి, ఆ ఫారెన్సిక్ ఫైల్ ఏదో తీసుకున్నావు కదా, దాన్ని బాగా స్టడీ చేయి, అవసరమైతే ఆ కేసు నాకు ఇవ్వి అని చెప్పి వాన్ అడుగుతాడు. తర్వాత హ్యాన్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. హ్యాన్ ఇంట్లో కూడా కొంతమంది విక్టిమ్స్కి సంబంధించిన ఫొటోస్, ఆర్టికల్స్ అవి ఉంటాయి. అందులో ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసిన ఆ కుర్రాడి సిస్టర్ ఇయాంగ్ మిస్సింగ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అక్కడే షాకింగ్గా ఆఫీసర్ డాంగ్ ఫోటో కూడా పిన్ చేసి ఉంటుంది. అంటే హ్యాన్ కూడా ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడనమాట. కట్ చేస్తే 9 నెలల క్రితం హ్యాన్ ఆఫీసర్ డాంగ్ గురించి కొంతమంది ఆఫీసర్స్కి ఏదో ప్రెజెంటేషన్ ఇస్తున్నట్టు చూపిస్తారు. ఇతని పేరు డాంగ్. 2007లో ఇతనికి పోలీస్ జాబ్ వచ్చింది. 20 ఏళ్ల క్రితం అంటే అక్టోబర్ 15, 2000లో ఎర్లీ మార్నింగ్ ఈ డాంగ్ సిస్టర్ ఇయాంగ్ మిస్ అయింది. ఆమెకి అప్పుడు 20 ఏళ్ళు. ఇయాంగ్ మిస్ అయిన ఆమె చేతి 10 వేళ్ళు కూడా వాళ్ళ యార్డ్లో పెట్టాడు కిడ్నాపర్. అదే రోజు మార్నింగ్ ఆ డాంగ్ ఇంటికి కొద్ది దూరంలో ఇంకో అమ్మాయి డెడ్ బాడీ కూడా దొరికింది. ఆమె పేరు బాంగ్జూ అని హ్యాన్ చెప్తాడు. సో మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసిన ఆ కుర్రాడు ఎవరో కాదు, ఈ పోలీస్ ఆఫీసర్ డాంగ్ అనమాట. బాంగ్జూ అంటే ఎపిసోడ్ స్టార్టింగ్లో 20 years బ్యాక్ ఈ డాంగ్ ఒక కెఫేలో గిటార్ ప్లే చేస్తే పాట పాడద్దు అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది కదా, ఆమె అనమాట. హ్యాన్ పోలీసులతో మాట్లాడుతూ, ఇప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసులో చనిపోయిన అమ్మాయిలు 20 years బ్యాక్ ఆ బాంగ్జూ అనే అమ్మాయిని ఎలా చంపారో ఈ అమ్మాయిల్ని కూడా అలాగే చంపారు. అంటే ఆ కేసులోని హంతకుడు, ప్రజెంట్ జరిగిన హత్య కేసుల్లోని హంతకుడు ఒకడే అన్నమాట. ప్రస్తుతం డాంగ్ మయాంగ్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాడు అని డాంగ్ ఫొటోస్ని వేరే ఆఫీసర్స్కి చూపిస్తాడు హ్యాన్. ఒక్క నిమిషం ఆగు, ఈ ఇన్స్పెక్టర్ డాంగ్ ఇదివరకు రీజనల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో వర్క్ చేశాడు కదా, ఇప్పుడు ఆ మయాంగ్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఎందుకు వర్క్ చేస్తున్నాడు అని ఒక ఆఫీసర్ అడుగుతాడు. అదా, అతను RIUలో వర్క్ చేసేటప్పుడు ఒక కేసులో తన పార్ట్నర్ చనిపోయాడు. తన పార్ట్నర్ ఎలా చనిపోయాడో, ఎవరు చంపారన్నది అతను అప్పుడు తన హయ్యర్ అఫీషియల్స్కి చెప్పలేకపోయాడు. అందుకే అతని మీద అనుమానంతో అతన్ని RIU నుంచి తీసేసి ఆ మయాంగ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. అయినా ఇప్పుడు అతని గురించి మాకెందుకు చెప్తున్నావు అని ఆ ఆఫీసర్స్ హ్యాన్ అడుగుతారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ బాంగ్జూ మర్డర్ కేసులో పోలీసులు అప్పుడు అనుమానించి అరెస్ట్ చేసింది ఈ పోలీస్ ఆఫీసర్ డాంగ్నే అని హ్యాన్ చెప్తాడు. సో హ్యాన్ ఆ మయాంగ్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చింది డాంగ్ని అబ్జర్వ్ చేయడానికి అనమాట. అక్కడ కట్ చేస్తే ప్రెజెంట్ సీన్లో డాంగ్ తన ఇంటి బేస్మెంట్కి వెళ్ళి అక్కడున్న తన సిస్టర్ ఇయాంగ్ మిస్సింగ్ బ్యానర్ని తీసుకొని బయట రోడ్డు దగ్గర పెట్టించడం చూపిస్తారు. హ్యాన్ ఆ మయాంగ్ పోలీస్ స్టేషన్కి వస్తుండగా డాంగ్ని చూస్తాడు. అప్పుడే చీఫ్ డాంగ్కి కాల్ చేసి ఆ ఓల్డ్ మ్యాన్ హేచల్ మళ్ళీ మిస్ అయ్యాడంట, వెళ్ళి వెతకమని చెప్తాడు. స్టేషన్కి వచ్చాక చీఫ్ హ్యాన్కి కూడా అదే విషయం చెప్పి హేచల్ని వెతకమంటాడు. ఏంటి మళ్ళీనా, ఇప్పుడే నీట్గా రెడీ అయి వచ్చాను అని చెప్పి హ్యాన్ అనుకుంటాడు. హ్యాన్ మళ్ళీ ఆ ఫీల్డ్స్కి వెళ్తాడు. ఆఫీసర్ డాంగ్ అండ్ జీహూన్ ఆ ఓల్డ్ మ్యాన్ కోసం అక్కడే వెతుకుతూ ఉంటారు. నువ్వొచ్చావేంటి, చీఫ్ నిన్ను కూడా పంపాడా అని డాంగ్ అడుగుతాడు. అవునని హ్యాన్ చెప్తాడు. సరే, అసలే నైట్ టైము నీకు ఈ ఫీల్డ్స్ అది తెలియదు కదా, నాతో పాటే ఉండు, లేదంటే ఆ తర్వాత నిన్ను కూడా వెతకాల్సి వస్తుంది అని చెప్పి డాంగ్ అంటాడు. అప్పుడే వీళ్ళకి జీహూన్ అరుపు వినిపిస్తుంది. జీహూన్ ఎక్కడున్నావురా, ఏమైంది నీకు అని చెప్పి డాంగ్ అరుస్తాడు. జీహూన్ కింద పడిపోయాక అతనికి అక్కడ మట్టిలో ఏదో కనిపిస్తుంది. ఆఫీసర్ డాంగ్ త్వరగా ఇక్కడికి రండి అని జీహూన్ అరుస్తాడు. అరే, నీ టార్చ్ లైట్ పైకి చూపించు, ఎక్కడున్నావో మాకు తెలుస్తుంది అని డాంగ్ అంటాడు. జీహూన్ అలాగే చేస్తాడు. వెంటనే డాంగ్ అండ్ హ్యాన్ జీహూన్ దగ్గరికి వెళ్తే అక్కడ మట్టిలో వాళ్ళకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఈ సీనే మనం ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసింది. ఆ డెడ్ బాడీ చేతివేళ్లు కూడా కట్ అయి ఉంటాయి. బహుశా ఆ డెడ్ బాడీ తన సిస్టర్ ఇయాంగ్దేమో అనుకొని డాంగ్ ఆ డెడ్ బాడీకి దగ్గరగా వెళ్ళి చూస్తాడు.
ఆమె చేతి వేళ్లకి ఏదో రింగ్ ఉండడం గమనించి అది తన సిస్టర్ ఇయాంగ్ కాదని తెలుస్తుంది. అయితే అదే చేతికున్న రింగ్ చూసి హ్యాన్ షాక్ అవుతాడు. అలా షాక్ అయ్యి 2 అడుగులు వెనక్కి వేస్తాడు. అప్పుడే హ్యాన్ని డాంగ్ గమనిస్తాడు. ఆ చనిపోయిన లేడీ ఎవరో హ్యాన్కి తెలుసు. అందుకే అతను అలా రియాక్ట్ అయ్యాడని డాంగ్కి అర్థమవుతుంది. జీహున్ వెళ్ళి ఈ విషయం చీఫ్కి చెప్పు అని చెప్పి డాంగ్ అంటాడు. జీహున్ వెళ్ళాక డాంగ్ హ్యాన్తో మాట్లాడుతూ చనిపోయింది ఎవరు అని హ్యాన్ అడుగుతాడు. హ్యాన్ ఏం మాట్లాడ్డు. నిజం చెప్పు హ్యాన్, ఈమె ఎవరో నీకు తెలుసు కదా అని డాంగ్ హ్యాన్ అడుగుతాడు. చనిపోయింది లేడీ అని నీకెలా తెలుసు అని హ్యాన్ డాంగ్ని అడుగుతాడు. సరే అయితే రిపోర్ట్ చేశాక అవన్నీ చీఫ్ చూసుకుంటాడులే అని చెప్పి డాంగ్ అంటాడు. డాంగ్, నిన్న క్వశ్చన్ అడగాలి. నువ్వు నీ సిస్టర్ యాంగ్ని చంపావా చంపలేదా అని హ్యాన్ అడుగుతాడు. ఆ మాట విని డాంగ్ హ్యాన్కి దగ్గరగా వచ్చి సైకోలాగా నవ్వుతాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.